మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డులో నేతాజీ హై స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బీసీ జేఏసీ కో కన్వీనర్ చేయగొండే మురళి యాదవ్, బీసీ సంఘం నాయకులు సత్యప్రకాష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కో కన్వీనర్ చేయగొండే మురళి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆశయాలు సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీముల నాయక్, సూరి, నూరి, అలివేలు, సునీత, కళ్యాణ, జబీనా, విశాల, సత్యం, సైదమ్మ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలో దిశానిర్దేశం చేస్తుంది. ఓకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడైనా సాధించాలి. 1969 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు, ప్రొఫెసర్. మళ్ళీ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కంటే ఎక్కువ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీ ప్రొఫెసర్. అతను తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో రాజకీయం కూడా ఇప్పుడు ఉద్యోగానికి పక్కన పెట్టి ఎంపీ కూడా పోటీ చేశాడు. అది తెలంగాణను సాధించాలని పట్టుబట్టి అనేక మంది ఉద్యోగ సంఘాలు, కుల సంఘ నాయకులను ఐక్యపరిచి తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా తన వాయిని వినిపించారు. కానీ తెలంగాణ రాకముందే 2011 చనిపోయారు. 2011లో చూస్తుంటాం. మీకు మళ్ళీ చెప్తాను. ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్, వార్తాపత్రిక కావాలి, చదువుతున్నారా? సీరియల్ కాదు మనకు ముఖ్యం. ఇలాంటి ఉద్యమకారులు, ఇలాంటి నాయకుల చరిత్రలు మనం చదవాలి, మనం నేర్చుకుంటాం. అలానే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, వాటిలో కూడా మీరు ఉండాలి. చిన్న ఉంటాయి, గేమ్స్ అవుతుంటాయి, కబడ్డీ పోటీలు కానీ, ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ పోటీలు కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. జూడో, కరాటే పోయినాం సార్, జూడో అలాంటి కార్యక్రమం నేర్చుకోవాలి. మొత్తం ఈ మనకు మానసిక స్థైర్యం ఉంటుంది. ఫిజికల్గా మనం మెంటల్గా కాకుండా ఫిజికల్గా మనం దృఢంగా తయారవుతాం. ఇలాంటి కాంపిటీషన్ ఫీల్డ్లో మనకు ఫిజికల్ సర్టిఫికేట్ కూడా అవసరం, స్పోర్ట్స్ కోటా కూడా అవసరం. నీట్ ఎగ్జామ్ ఉంది, స్పోర్ట్స్ కోటాలో మీరు రిజర్వేషన్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో కూడా 3 లక్షల ర్యాంక్ వరకు. అవునా? ఈరోజు నేతాజీ హైస్కూల్లో సార్ ప్రిన్సిపాల్ శ్రీపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి మనం జరుపుకుంటున్నాము. అందరూ కూడా కరతాలు క్లాస్ కొట్టారు. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో 1934 ఆగస్టు 6న జన్మించారు. వారు విద్యాభ్యాసం కూడా చాలా మేధావులు. వారు వృత్తి రీత్యా ప్రిన్సిపాల్తో మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రొఫెసర్గా యూనివర్సిటీల్లో చాలా మంచి వక్త. ఏదేమైనప్పటికీ కూడా 18వ ఏళ్ళ నుంచే 34లో నిర్మించారు కదా, 1952 అంటే 18వ సంవత్సరం నుంచే చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ జయం, తెలంగాణ లక్ష్యం, తెలంగాణ నినాదం. అందుకే ఆయన మన తెలంగాణ జాతిపితగా మంత్రం పిలుస్తున్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే వారు జూన్ 6 నెల 20వ తేదీ 2011లోనే స్వర్గస్థులయ్యారు. అంటే మన తెలంగాణ ఏర్పడటానికి దాదాపు 3 సంవత్సరాల ముందే స్వర్గస్థులయ్యారు. సరే, తెలంగాణ రావటం వారు చూడలే కానీ తప్పకుండా వారు మాత్రం ఆకాంక్షించారు. సో మరి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అతిథులుగా మురళి గారు,
నాయుడు గారు రావటం నిజంగా మనకు చాలా ఆనందదాయకం. సో వారి ఆశయాన్ని సాధించాలి, ఆశయాన్ని సాధించాలి. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు, మీ విద్యాబుద్ధులు నేర్పిన మీ టీచర్లకు, మీరు చదువుతున్న పాఠశాలకు అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.